చూసింది, ఇంకా ఏదో తెచ్చుకుందామేమోనని. చూడొద్దని కేకలేసినా కూడా లోకం వైపు చూసింది. ఏమైపోయింది? నేటికి ఉప్పు స్తంభముగా మారింది. చూడొద్దు అని కేకలేసారు వాళ్ళు, చూడొద్దని ఖండితంగా చెప్పారు, కానీ చూడకుండా ఉండలేకపోయింది. నీ జీవితంలో నిన్ను కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను కూడా నువ్వు చేసిన అతిక్రమములు, దోషములు, పాపములన్నీ కూడా క్షమించి నిన్ను ఆయన రాజ్యానికి వారసుడిగా చేసుకొని తన రక్తంలో నిన్ను కడగబడి మారు మనసిచ్చి నీకు నీ పాపములని తీసివేసి పరిశుద్ధపరిచి పవిత్ర చేసినా కూడా నువ్వు మరలా దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఏం చేస్తున్నావు? లోకం వైపు చూస్తున్నావు. లోకం వైపు అంటే ఏదో కార్యకలాపాలు చేస్తున్నామని కాదు. చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. దేవుని సన్నిధికి రాకుండా ఏదన్నా ప్రయాణం అంటే చాలు, ప్రయాణానికే మొగ్గు చూపిస్తావు, ప్రార్థనని పక్కన పెడతావు. ఏదైనా వంట వండాలంటే వంటకే ప్రాధాన్యత ఇస్తావు, ప్రార్థనని పక్కన పెడతావు. ఎక్కడైనా భోజనాలంటే ఆ భోజనాల వైపే నీ మొగ్గుండిద్ది, ప్రార్థనని పక్కన పెడతావు. ఏ చిన్న విషయం జరిగినా కూడా దాని వైపే ఉంటావు, కానీ ప్రార్థనని పక్కన పెడతావు. మరి ఇది లోకం వైపు చూసినట్టే కదా. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని నువ్వు విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిని నువ్వు విడిచిపెట్టకూడదు. నీకు దేవుని సన్నిధి ఎందుకంటే వినిపిస్తుంది, దేవుని సన్నిధిని ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసింది. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఈ మందిరాన్ని నీకు ఎందుకు ఏర్పాటు చేసిందంటే, ఈ మందిరంలో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు, ఆయన నిన్ను ఘనపరుస్తూ ఉంటాడు, ఆయన నిన్ను నీ అవసరతలు తీరుస్తూ ఉంటాడు. లోకంలో పాపం ఎక్కువైపోయింది, ఎక్కడ చూసిన పాపమే. ఈ పాపాన్ని పరిహరించాలంటే పరిశుద్ధుడు రావాలని అపరిశుద్ధుడిగా వచ్చి నీకు మాదిరి చూపించి వెళ్ళాడు. నీ హృదయమే నా ఆలయమని. పిల్లారా, ఆ హృదయాన్ని నువ్వేం చేయట్లేదు, భద్రము చేయట్లేదు. మనుషులు కట్టబడినటువంటి ఆలయం ఇది, కానీ నీ హృదయమే నా ఆలయం అన్నాడు. నీ హృదయాన్ని ఏం చేయట్లేదు, నువ్వు పరిశుద్ధపరచుకోవట్లేదు. నీ హృదయంలో ఏముండయి? అనేకమైనవి నీ హృదయంలో ఉన్నవి. లోకంలో ఉన్నవన్నీ కూడా నీ హృదయంలో ఉన్నవి. నీ హృదయంలో ఉన్నవి నువ్వేం చేసుకోవాలా? పెళ్ళగించుకోవాలా. ఎలా పెళ్ళగించుకోవాలా? యేసు రక్తము ద్వారా పెళ్ళగించబడాలా. యేసు రక్తము ద్వారా నువ్వు కడుక్కోవాలా. యేసు రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధుడు అవ్వాలా, పరిశుద్ధురాలు అవ్వాలా. ఈ రీతిలో నువ్వు ఏం చేసుకోవాలా? ఉదక స్నానము చేసుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోగలిగితే నీ కుటుంబం పరిశుద్ధపరచబడిద్ది. నీ కుటుంబం పరిశుద్ధపరచబడితే నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ గ్రామము పరిశుద్ధపరచబడిద్ది. మొదట నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవాలా. ఈ ఉదయ కాలంలో అద్భుతకరుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు మరీకి గర్భం రావటానికి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నోటి మీద ఎలేసుకున్నారు. ఈ కన్యమైనటువంటి మరియా, ఈ మరియ గర్భం ధరించిందా అని రకరకాలుగా సాతానుడు భరించలేక, ఓర్చుకోలేక, తట్టుకోలేక, కుమారుడు మనకు అనుగ్రహించబడుతున్నాడని తట్టుకోలేక సాతానుడు ఆ గర్భాన్ని పాడు చేయాలని, ఆ గర్భాన్ని అబార్షన్ చేయించేయాలని, ఆ గర్భాన్ని తీసివేసేటట్టు చేయాలని ప్లాన్, కుయుక్తులు మానవుల్లో తోరి ఏం చేసింది తెలుసా? రెచ్చగొట్టింది జనాల్ని సాతానుడు. రెచ్చగొట్టినప్పుడు ఆ గ్రామస్తులు వాళ్ళందరూ కూడా ఈమె ఏసేపుతో కలవలేదు, ఏసేపుతో కూడలేదు, ఈమె అక్రమ సంబంధం పెట్టుకుంది, అక్రమ సంబంధం పెట్టుకొని గర్భం ధరించింది, అక్రమంగా జీవిస్తుంది, రాళ్లతో కొట్టి చంపాలని రాళ్ళు తీసుకున్నారు. పిల్లారా, భయంకరమైనటువంటి రాళ్ళు తీసుకొని కొట్టి చంపుదామని ప్లాన్ చేసేసారు